తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. గురు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని, మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. సో తుల రాశి వారికి ఎలా ఉండబోతుందండి? తులారాశి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అయిందండి. పాపం వాళ్ళు ఆడిందా పాడింది పాట ఇప్పటిదాకా అయితే ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్ బ్రేక్ పడింది. ఎందుకంటే వీళ్ళకి మొన్నటిదాకా 9వ స్థానంలో గురువు ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. ఆ మహాభాగ్య యోగం అంటే ఏమందండి, ఎలా చేయబడితే ఎలా వస్తుంది, ఎలా పెడితే ఎలా వస్తుంది, భాగ్యం లక్. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ వెనక అదృష్ట దేవత వచ్చేస్తూ ఉంటుంది, అడిగిన ఇచ్చేస్తూ ఉంటుంది కదా అదృష్ట దేవత. అందుకని ఈ మహాభాగ్య యోగం లక్ష్మీ యోగం కూడా అంటారు, గురువు 9వ స్థానంలో ఉండటంతో. జన్మ జాతకంలో ఎవరికైనా 9th house లో గురువు అంటే మహాలక్ష్మి యోగం. వాళ్ళు కాలు ఎక్కడ పెడితే అక్కడ వృద్ధి ఉంటుంది. పుట్టింట్లో కానీ, అత్తింట్లో కానీ, ఆఫీసుల్లో కానీ. వాళ్ళ ఆఫీస్లో కూడా ఎప్పుడు ఎదుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక ఎంప్లాయీ ఉంటే చాలండి, టోటల్ ఆఫీస్ ఎదుగుతూ ఉంటుంది. ఇంకా 9వ స్థానంలోంచి 10వ స్థానంలో రావడంతో ఇప్పటిదాకా ఉన్న దూకుడికి కొంచెం బ్రేక్ పడే అవకాశం ఉంటుందండి. సో ఏమవుతుందంటే, జనరల్గా మనం చేయకుండా పని రిజల్ట్ వచ్చింది అనుకోండి, హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చిన టైంలో ఇబ్బంది పడిపోతారనమాట. అందుకని ఏలినాటి శని అయిపోయిన వెంటనే ఎందుకు బాగా వృద్ధి చెందుతారంటే, ఏలినాటి శని అన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల, ఇబ్బందులు ఆపేయటం వల్ల మనం న్యాచురల్గానే ముందుకు వచ్చేస్తాం. అలానే వీళ్ళకి 9వ స్థానంలో గురువు ఉండి అడగకుండా అన్ని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో వీళ్ళు సఫోకేషన్ అయిపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతూ ఉంటారు. ఎవరితో చూపించాలి ఆ ఫ్రస్ట్రేషన్? ఇంట్లో లేదా బాస్లో. అంతే కదా. ఈ రెండే వాళ్ళు అమాయకులు అనమాట. వాళ్ళు ఇంట్లో వాళ్ళు, లేదంటే ఆఫీస్లో బాస్. మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే, ధాన్య నాశ అంటే సరైన ఎఫర్ట్ రాకుండా, అగ్రికల్చరల్ ఎవరైనా పంటలు వాటి దిగుబడి సరిగా ఉండదు. నెక్స్ట్ ధనచ్ఛేద, అనుకున్న విధంగా ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్ హైక్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా రావు, వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. వృధా సంచారణం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పని ఏమి ఉండదు వీళ్ళకి. ఏదో పని అవుతుందని అక్కడికి వెళ్ళిపోతారు ఆశించి, అక్కడ ఆ పని కాదు, వృధాగా తిరుగుతూ ఉంటారు. ఏదో పొలమో ఏదో అమ్మాలనుకుంటారు, తిరుగుతూ ఉంటారే తప్ప ఆ పని కాదు వీళ్ళకి. అందుకని వృధాగా తిరుగుతూ ఉంటారు. దీనితో పాటు వరకు ఉంటారు, భయపడుతూ ఉంటారు, భయం కలుగుతూ ఉంటుంది. స్వజనైర్ దోషణం, వాళ్ళ పక్కన ఉన్న అప్పటిదాకా మెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు యూటర్న్ తీసుకొని వీళ్ళనే తిట్టడం, వీళ్ళకి అన్ని చేయడం చేస్తూ ఉంటారు, రివర్స్లో అన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన టైం అయితే మనం చెప్పుకోవచ్చు. ఇన్ సమరీ ఏం చేయాలి? ధాన్యనాశనం, ధననాశనం, వృధాగా తిరగటం, భయపడటం, బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎబో ఆఫ్ దట్ 10వ స్థానంలో ఉండటంతో ఉద్యోగంలో ఏదో చేయాలి కాబట్టి జాబ్ బలవంతంగా చేస్తున్నాము, తిట్టుకుంటా చేసుకుంటూ కూర్చుంటాం. నేను కాబట్టి ఈ జాబ్ చేస్తున్నాను, వేరే వాళ్ళు ఎవరు చేస్తారు, ఇక్కడ కుదరక బయట ఆపర్చునిటీస్ లాగా చేస్తూ ఉన్నాను, ఇలా రకరకాల ఆలోచనతో వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. పాజిటివ్ సైడ్లో ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. టయానికి మంచి ఫుడ్ అయితే తింటూ ఉంటారు, అందులో కాంప్రమైజ్ అయితే కానే కారు. మంచి ఫుడ్ చక్కగా బాగా హ్యాపీగా ఉంటూ ఉంటారు. కొంచెం దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి పురాణాల్లో ఒక స్టోరీ ఉంటుందండి. శివునికి ఆయన యొక్క జన్మ రాశి నుంచి 10వ స్థానంలో గురువు ఉన్నప్పుడు బ్రహ్మ హత్యా పాతకం చేస్తాడు. అంటే కొన్ని రీజన్ల వల్ల బ్రహ్మ తలని తీసేయాల్సి వస్తున్నప్పుడు ఆ తల చిటికి నెలకు అతుక్కొని ఉంటుంది. ఆ చిటికి నెలకు ఉన్న శిరస్సును పట్టుకొని ఏం చేయాలో అర్థం కాకుండా ఆ పాతకం చుట్టుకోవటం వల్ల కైలాసానికి వెళ్ళలేరు. మరేం చేయాలి? ఆల్టర్నేట్గా కాశీపుర వీధుల్లో తిరుగుతూ భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. అప్పుడు అన్నపూర్ణాదేవి అవతారం కూడా వస్తుంది, పార్వతీదేవి. ఇలా జరుగున్న టైంలో ఇలా శివుడికి జరిగింది కాబట్టి అని చెప్తుంటారు. అందుకని వృధా సంచారం, వృధాగా తిరుగుతూ ఉంటారు. భయం, ఏదో గిల్టీ పని చేసాం, ఏదో తప్పు పని చేసామని చెప్పేసి. ఇది దీనికి మనకు అసోసియేట్ చేసుకోవచ్చు. అంటే అందరికి అలా జరుగుతుందని కాదు, మనకు ఒక ఐడియా ఇస్తుంది అనమాట. బట్ ఫైనల్ గా బ్రహ్మ హత్య నుంచి బయటకి తప్పించుకొని మళ్ళీ కైలాసం వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఏమవుతుందంటే, ఈ గ్రహాలు మనకు వచ్చి టెంపరీగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కాబట్టి ఏదన్నా ప్రతికూలమైన పరిస్థితులు జరిగినప్పుడు వర్క్ టెన్షన్ పడిపోకుండా, మీరు ఇబ్బంది బట్టి, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది బట్టి బాస్ని మాత్రం అసలు ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే గురువు అంటేనే బాస్, అడ్మినిస్ట్రేషన్ పవర్ అనమాట వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మంత్రి అంటారు కదా, అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు.
ఇలాని అనకుండా చక్కగా ఉంటే సరిపోతుందండి. జాగ్రత్తగా ఉంటే ఇట్స్ గుడ్ అండి. సో ఏం రెమెడీస్ సూచిస్తారండి? అంతగా అనుకూలంగా లేదు కదా వీళ్ళకి. ఫస్ట్ బాస్ని తిట్టకూడదు. రెండోది గురువుల్ని మెంటార్లని తిట్టకూడదు, దూషించకూడదు. వీళ్ళు చూడండి అనవసరంగా పడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళకి ఇచ్చే అడ్వైజెస్ కూడా బ్లైండ్గా ఇవ్వకుండా చాలా చక్కగా ఆలోచించి అడ్వైజెస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చేదా వీళ్ళు వీళ్ళు పుచ్చుకునేదా? ఇచ్చే అడ్వైజ్ ఓకే. అంటే వీళ్ళు అడ్వైజ్ బాగా ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట. ఎందుకంటే గురువు యొక్క ప్రభావం వీళ్ళకి సరిగా లేదు. ఎవరైతే మిడ్ లెవెల్ మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నారో బాగా ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అంటారు. ఒక వాస్తవాన్ని తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని గైడెన్స్ ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది. వీళ్ళు భగవద్గీత ఎక్కువగా చదువుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అలానే గురువుకి సంబంధించిన ఏదైనా ఒక చరిత్ర చదువుతుంటే బాగుంటుంది. ఎబోవ్ ఆఫ్ దట్ వీళ్ళు ఈ రాశి వాళ్ళు పర్టికులర్గా అండి సూర్య నమస్కారాలు చేయటం, ఉదయాన్నే యోగా చేయటం, మెడిటేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. అలానే ఎక్కువ టైం కుదిరితే వీళ్ళు గ్యాప్ తీసుకొని ఒక 3 days 4 days ఆశ్రమాలకు వెళ్ళిపోయి అక్కడ టైం స్పెండ్ చేస్తుంటే గురు బలం పెరుగుతుందండి, అడ్మినిస్ట్రేషన్ పవర్ పెరుగుతుంది వీళ్ళకి. సో అంతవరకు చేస్తే సరిపోతుంది. గురువు మారడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అఫ్ కోర్స్ ద్వాదశ రాశుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని. మంచి చెడు ఒక్కొక్క రాశికి ఏం జరగబోతుంది, ఎలాంటి చేంజెస్ రాబోతుంది, ఉంటే 1 year పాటు వారు ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ 1 year పుట్టే పిల్లలకి చాలా చాలా విద్యా బుద్ధులు అలాంటివన్నీ బాగుంటాయని వింటున్నాం. మరి వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అన్ని తెలుసుకుందామండి ఒకసారి. ఇక తదుపరి వృశ్చిక రాశి వారికి గురువు మార్పు వల్ల ఎలా ఉండబోతుందండి? ఇది యాక్చువల్గా వేరే చోట కూడా గురువు మార్పు గురించి చెప్పడం జరిగిందండి. ఆ వీడియోస్ ఆ స్పీచ్ చూసి చాలా మంది కాల్ చేశారండి. మీరు చెప్పిందని మేము చాలా బాగా కనెక్ట్ అవుతున్నామండి అని. ఎక్కువ కన్సల్టేషన్ కూడా వచ్చినాయండి రీసెంట్గా. ఈ వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎక్కువ వచ్చింది నాకు. ఈవెన్ టు బి ఫ్రాంక్ మార్నింగ్ కూడాను ఆస్ట్రేలియా నుంచి కాల్ వచ్చింది, సేమ్ వృశ్చిక రాశి. చాలా లెంతీ డిస్కషన్ జరిగింది దాని గురించి. ఒకటి ఏంటంటేనండి వీళ్ళకి బాగా కనెక్టెడ్ అయిన, నాకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన రాశి ఇది. ఎందుకంటే నా సోషల్ మీడియాలో ఫస్ట్ ఇంటర్వ్యూ అనురాధ నక్షత్రం ఇవ్వడంతో స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు ఆ టైంలో ఈ రాశి వాళ్ళు ఎక్కువ నాకు కాల్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది ఆ టైంలో. నా కింద ఉన్న జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళు కూడాను కొంతమంది కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్తగా జాబులు వచ్చిన వాళ్ళు, కొత్తగా యూఎస్ వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి బాగా కనెక్టెడ్ ఎక్కువగా వింటూ ఉంటానన్నమాట. ఫస్ట్ 3 years బ్యాక్ వీళ్ళకి అర్ధాష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇమీడియట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే వీళ్ళకి అష్టమంలో గురువు ఉన్నారండి. అష్టమంలో గురువు ఉండటంతో ఇది ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా ఇబ్బంది పెడుతుంది. ఏ విధంగా వాళ్ళకున్న స్కిల్ సెట్ టాలెంట్కి అంత గుర్తింపు ఉండదు. ఏదో చేసామంటే చేసామన్నట్లు ఉంటుంది. ఇబ్బందిగా ఏదో చేయాలి కాబట్టి ఫోర్స్ఫుల్గా చేయటము, దీనికి సంబంధించిన చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తున్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పిన విషయం కూడాను వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి చేశారండి. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఉన్నటువంటి తీసుకెళ్ళిపోయి వేరే చోట ఎక్కడో వేశారు, ఇంకా ఇష్టమే లేదు. అలా టోటల్గా జాబ్ వదిలేశారు వాళ్ళు. ఉండేసి మళ్ళా కొత్తగా స్కిల్ సెట్స్ అన్ని చేస్తూ ఉన్నారు. అలానే రీసెంట్గా ఇంకొక కాల్ కూడా వచ్చింది. వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్లో PhD కూడా చేస్తున్నారు వాళ్ళు ఆ PhD ఎంత చేసినా అయిపోవట్లేదు, అసలు అది అయిపోవట్లేదు. దాన్ని వదిలేశారు. ఎంత దాకా వెళ్ళిపోయినా అసలు టీచింగ్ ఫీల్డ్ వేస్ట్, నేను వేరే జాబ్కి వెళ్ళిపోతాను, వేరే బిజినెస్ చేస్తానన్నట్లు థాట్తో వచ్చేసారు. నేను మళ్ళీ చూసుకొని వెయిట్ చేయండి 1 month గురువు అనుకూలంగా రావడంతో. చూడండి, గురువు అనుకూలంగా అయితే PhD కూడా కంప్లీట్ కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ సరిగా ఉండదు. ఇలా వచ్చేసి లేదండి మీకు బిజినెస్ అస్సలు పనికిరాదు, మీరు యువర్ గుడ్ ఇన్ ద ఓన్లీ దట్ ఫీల్డ్, అక్కడికి వెళ్ళండి, కొంచెం గ్యాప్ తీసుకోండి అని చెప్పుకున్నాను అనమాట. అందుకని కన్సల్టెంట్ తీసుకోవడం చాలా యూజ్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే అండి, లాస్ట్ ఇయర్ వీళ్ళకి గురువు 8వ ప్లేస్లో ఉండటంతో వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, వాళ్ళకున్న నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్కి అంత ఉపయోగపడదు. దే కెనాట్ ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ అనమాట, లాక్ అయిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గురువు మారటంతో బాగా ఉపయోగపడిపోయే రాసుల్లో ఇది ఒక రాశి, వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. ఎందుకు ఒక ముక్కలో చెప్పలేని వీళ్ళకి మహాభాగ్య యోగం, సర్వ సౌభాగ్య సిద్ధి అంటారు. ఈ ఒక్క మాట అర్థం చేసుకుంటే ఇంక సరిపోతుంది, ఇంకేం అవసరం లేదేమో. 9వ స్థానాన్ని లక్ష్మీ స్థానం అంటారు, అండ్ భాగ్య స్థానం అని కూడా అంటారు జ్యోతిష శాస్త్రంలో. అక్కడికి గురువు వెళ్ళిపోవటంతో సర్వ సౌభాగ్యం, అన్ని విధాల సౌభాగ్యం ఉంటుంది. ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా వీళ్ళు ఉన్నారండి. మనకి ముందు నేను చెప్పటం కాదు, మన గ్రంథాల్లో చెప్పారు. ఇదంతా ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటంటే రియల్ టైంలో ఎలా జరిగింది అనే దాని గురించి ఎగ్జాంపుల్ అనమాట. అందులో ఏం చెప్తారు, అర్ధచ్చ అంటే అర్థం అంటే ఏంటి, ధనం, సంపదలు బాగా వస్తూ ఉంటుంది. స్వకులాచార అంటే వాళ్ళు చాలా ధర్మబద్ధంగా ఉండటం, ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయటం, పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయటము, వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగటము, గృహ ప్రవేశాలు జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గృహ లాభం, ఇల్లు ఖచ్చితంగా కట్టుకుంటారు వీళ్ళు.
కొత్తగా ఫిక్స్డ్ అసెట్స్ని చక్కగా స్థిరాస్తులను చక్కగా సంపాదించుకుంటూ ఉంటారు. లాభం అలా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి ప్రతి విషయం లాభప్రదంగా ఉంటుంది. సుఖ భోజనం చక్కగా మంచిగా భోజనం చేస్తూ ఉంటారు. నిత్య స్త్రీ జన సంపర్కం, వీళ్ళు చుట్టూ ఫిమేల్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9th హౌస్ని లక్ష్మీ స్థానం అంటారు. సో అమ్మవారి ఇస్ ద ఫిమేల్ ఎనర్జీ. లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది వీళ్ళకి. ఇంట్లో భార్య కానివ్వండి, మదర్ కానివ్వండి, వాళ్ళకి హెల్త్ ఎవరికైనా సరిగా లేకపోతే సరిగా ఉండటం, మంచి సపోర్ట్ ఇస్తారు ఉంటూ ఉంటారు. అంతేగాని లేడీస్తో బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ నుంచి మంచి మంచి బెనిఫిట్ పొందుతూ ఉంటారు. చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటారు. ఇలా 9వ స్థానంలో ఉండటం వల్ల గురువు వీళ్ళకి ఫైనల్గా సర్వ సౌభాగ్య సిద్ధి, అంత భాగ్యం ఉంటుందని చెప్పుకుంటారు. కుటుంబాల సౌఖ్యం, అధికారంలో ప్రాప్తి, కార్యసిద్ధి, స్త్రీ సుఖము, రుచికరమైన భోజనము, గృహ లాభము, ఇంకా లిస్ట్ వెళ్ళిపోతుంది. అది చాలా పెద్ద ఎక్కువగా పెట్టారు. ఇది రాసిన మహర్షులే అలాగే గురువు అంటే మంచి ఫేవరబుల్ ఏమో, చాలా బాగా రాశారు. ముఖ్యంగా హెల్త్ ఎవరికైనా కనుక బాగా లేకపోతే హెల్త్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ టైంలో బ్రదర్స్ నుంచి, సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. పిల్లలు పుట్టాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ది బెస్ట్ టైం అండి. ఈ టైంలో ఈ టైంలో గనక ప్లాన్ చేసుకుంటే అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఇల్లు కలిసి వస్తుందండి. ఇది ఒక రహస్యం కూడా చాలా మందికి తెలియదు. డబ్బులు క్లియర్ అనుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్లీ ప్లాన్ చేయండి, అమ్మాయి పుడుతుంది, అమ్మాయి ద్వారా ధనం వస్తుంది. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వృశ్చిక రాశి వారికి? వీళ్ళకి రెమెడీస్ ఎందుకండి, రెమెడీస్ నాకు తెలిస్తే ఏం అవసరం లేదు. బట్ గురువు ఓవర్ అంబిషన్ క్రియేట్ చేస్తారు కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకోమంటారు. టూ మచ్ ఓవర్ అంబిషన్స్ కమిట్ అవ్వకుండా రియల్ టైంలో చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. అదొక రెమెడీ అండి. పర్టికులర్ గా అయితే ఏం అవసరం ఉండదు నేను అనుకుంటాను. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.